దుర్గారావు. ప్రైమ్ మినిస్టర్ ఎవరైతారని మీరు అనుకుంటున్నారు? నరేంద్ర మోడీ. ఆయనకి ఢీ కొట్టే వాళ్ళు ఎవరు లేరా? ఖచ్చితంగా లేరు. మీ పేరు నవీన్ అండి. చెప్పండి. ఈసారి నెక్స్ట్ పిఎం ఎవరు అంటారు మీరు? ఐ థింక్ బీజేపీ నరేంద్ర మోడీ గారు. నా పేరు శేఖర్ అన్న. ఇప్పుడు నెక్స్ట్ పిఎం ఎవరైతారు? నెక్స్ట్ పిఎం మోడీ అనుకుంటున్నా. మరి మోడీని ఢీ కొట్టే వాళ్ళు ఎవరు లేరంటారా మీరు? ఢీ కొట్టేవారు లేరా అంటే తను చేసినట్టు వర్క్ చేయాలి. ఓకే. అండ్ మన ఇండియాని ఒక లెవెల్కి తీసుకెళ్లారు అండ్ పేరు తీసుకొచ్చారు వరల్డ్ లో. జీడిపి కూడా పెరిగింది. ఇంతకుముందు 1 ట్రిలియన్ ఏమో ఉంటుంటే ఇప్పుడు 3.8 ట్రిలియన్ 4 ట్రిలియన్ వరకు అయింది జీడిపి. అది నరేంద్ర ఈ 10 yearsలోనే అయింది, 50 yearsలో కాంది. సో డెవలపింగ్ అయితే ఇండియాలో ఉంది. అండ్ నరేంద్ర మోడీ చేసిన పని ఏంటంటే కరప్షన్ని కూడా తగ్గిస్తూ వస్తున్నాడని నా నమ్మకం. అలాగే చైనాని ఢీకొట్టడానికి ఎదురెళ్తున్నాడు. అక్కడ ఉన్న ప్రొడక్షన్స్ అన్నిటిని ఇక్కడికి, టెస్లా కానీ ఐఫోన్స్ కానీ వాటన్నిటిని ఇక్కడ పెట్టిస్తున్నారు. మన బెంగళూరులో కానీ గుజరాత్లో కానీ కంపెనీస్ని తీసుకొస్తున్నారు. దానివల్ల మనకు వర్క్ ఎంప్లాయీస్ కూడా చాలా దొరుకుతాయి, జాబ్స్ చాలా దొరుకుతాయి ఎంప్లాయీస్కి. దానివల్ల మన జీడిపి గ్రోత్ కూడా అవుతుందని నమ్మకం. అయితే మన ఆ కంపెనీస్ అన్ని మన కంట్రీకి వస్తున్నాయి కాబట్టి అవును. పబ్లిక్ వాళ్ళని మోడీని గెలిపిస్తారు అంటారు. లేదండి, ఆ కంపెనీస్ రావడం వల్ల చాలా మందికి ఇప్పుడు నార్మల్గా 40,000 మెంబర్స్ కానీ ఉద్యోగాలు వస్తున్నాయి కదా. ఒక టెస్లా కానివ్వండి, ఒక టాటా ఇండస్ట్రీ కూడా వాళ్ళతో ఏమంటారు కలిసి వర్క్ చేస్తున్నారు. అండ్ వరల్డ్ వైడ్గా మన కంపెనీస్ తీసుకెళ్తున్నారు. అండ్ మన పెట్రోలియం ఇప్పుడు అమెరికా కానీ, ఇప్పుడు రష్యా నాటోకి వార్ జరుగుతుంది కదా, దానివల్ల మన క్రూడ్ ఆయిల్ కూడా ఆగిపోయింది కదా. అది కూడా మనకు 30% 60% 40% డిస్కౌంట్లో మనకి ఇస్తున్నారు. సో క్రూడ్ ఆయిల్ మనకి ఇంత తక్కువలో దొరుకుతుంది. అది దాన్ని మనం సేల్ చేయగలుగుతున్నాం. ప్రొడక్షన్ ఇక్కడ నుంచి ఆల్ కంట్రీస్కి చేయగలుగుతున్నాం. అండ్ ఏ దేశాన్ని కూడా నరేంద్ర మోడీ గారు భయపడట్లేదు. అమెరికా ప్రెసిడెంట్ కూడా కిందికి దిగి వచ్చి నరేంద్ర మోడీ గారితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. బాలాజీ. నెక్స్ట్ పిఎం ఎవరు అంటారు? ఆబ్వియస్లీ నరేంద్ర మోడీ మేనే నడుస్తుంది కాబట్టి మళ్ళీ ఆయన వస్తారు. రాహుల్ గాంధీ ఎందుకు రాకూడదు? రాహుల్ గాంధీ రావచ్చు కానీ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఈయన కొంచెం ఆ మేనియా అదంతా ఆల్ ఓవర్ వరల్డ్ కొంచెం ఆ చరిష్మా అలా వర్కౌట్ అవుతుంది కాబట్టి మాకు ఆయన వస్తారు. మేబీ నెక్స్ట్ టర్మ్కి ఏమన్నా కొంచెం ఈ చిన్న చిన్నవి ఇవన్నీ ఈ నిస్సాయత ఇదంతా పెరిగి ఏమన్నా గవర్నమెంట్ చేంజ్ అయితే అవ్వచ్చేమో కానీ యాజ్ ఆఫ్ నో అయితే నెక్స్ట్ టైం నరేంద్ర మోడీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటున్నాను. ఎలక్షన్స్ అయిపోయినాక మళ్ళీ ఈ గ్యాస్ రేట్, పెట్రోల్ రేట్ పెంచేస్తున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? మేబీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ముందు కొంచెం జనాలు ఇచ్చేయడానికి కొంచెం రేట్స్ తగ్గించిన ఆబ్వియస్లీ అన్ని రేట్స్ పెరుగుతున్నాయి కాబట్టి పెరుగుతున్నాయని అనుకోవచ్చు. ఏ గవర్నమెంట్ వచ్చినా మనకి ఖచ్చితంగా రేట్లు అవి పెరుగుతాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి అయితే బీజేపీ నుంచి నరేంద్ర మోడీ అయితే కరెక్ట్ పర్సన్ అని నేను అనుకుంటున్నాను. కవితని అరెస్ట్ చేశారు. సో ఇది ఉద్దేశపూర్వకంగా ఏమైనా చేశారా? లేదు, మొన్నటి నుంచి కూడా మనం కొన్ని ఆరోపణలు అయితే చూస్తున్నాము. ఖచ్చితంగా ఇది దానిలో భాగంగానే అయి ఉంటది అని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇది కావాల్సింది అయితే చేయలేదు. లేదు, ఉద్దేశపూర్వకంగా అయితే నేను అనుకోవట్లేదు. మనం కరెక్ట్ లీడర్ని ఎన్నుకోవాలంటే ఏం చేయాలి? ముందు చూడాలి కరప్షన్ ఎంత చేస్తున్నారా, లీడర్ ఏమైనా ఉన్నాయా, కేసెస్ ఏమైనా ఉన్నాయా, స్కామ్స్ ఏమైనా చేసి ఉన్నారా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూసి మనం చూస్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. ఎలక్షన్స్ వచ్చినప్పుడు గ్యాస్ రేట్, పెట్రోల్ రేట్ తగ్గిస్తున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? అది అలవాటు చేసింది మనమే కదా. అది ఎలక్షన్స్ అప్పుడు లంచాలు, కరప్షన్ అయినా, ఈ గ్యాస్ సిలిండర్ తగ్గించడం అయినా కూడా అది మనం అలవాటు చేస్తేనే వాళ్ళకి అది అలవాటు అయిపోయింది అంతే. లేకపోతే మనం అలవాటు చేయకపోతే ఏంటంటే వాళ్ళు ఎప్పుడో తగ్గించేవాళ్ళు. వాళ్ళకేంటంటే ఇప్పుడు ఏ మనిషికైనా మంచి చేస్తే ఎక్కువ రోజులు తక్కువ రోజులలో మర్చిపోతారు కదా. సో వాళ్ళకి అదే మైండ్లో ఉండి ఒక 1 month ముందో 1 year 3 months ముందో అలా మంచి చేస్తారు. అప్పటి వరకు జనాలు గుర్తుంచుకుంటారు, ఓట్లు వేస్తాం. సో అది మా తప్పు. 3 years బ్యాక్ 4 years బ్యాక్ చేస్తుంటే మర్చిపోతాం కదా, అది మా తప్పు. ఎలక్షన్స్ అయిపోగానే మళ్ళీ రేట్లన్నీ మళ్ళీ పెరిగిపోతాయా? దీన్ని మీరు ఎలా చూస్తారు? అది క్రూడ్ ఆయిల్ అనేది మన ఇండియాలో దొరకట్లేదు. దానివల్ల అది మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం రష్యా నుంచి, అండ్ మన ఆఫ్ఘనిస్తాన్ నుంచి, ఇరాన్ నుంచి, సౌదీ అరేబియా నుంచి ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఎక్స్పోర్ట్ చేయట్లేదు కదా, అది మన దేశంలో దొరకట్లేదు కదా. సో అక్కడ గింట మనకు రేట్లు గింట ఎక్కువ అయితే గింట మనం ఇక్కడ గ్యాస్ సిలిండర్స్ రేట్ పెంచగలుగుతాం అంతే. మొన్న మోడీ గారు హైదరాబాద్ వచ్చారు, కవితని అప్పుడే అరెస్ట్ చేస్తారు. సో ఇది ఏమైనా ఎలక్షన్స్ అంటే ఇంకేమైనా ఆలోచిస్తున్నారా మీరు? ఇంకేమైనా అనుకుంటున్నారు? మోదీ గారు రావడం, కవిత అరెస్ట్ అవ్వడం ఇది నాకు అంత అవగాహన లేదు కానీ అది మన గవర్నమెంట్ సంబంధించింది కదా. తనకి మోడీ గారికి సంబంధం ఏంటి? తను చేసిన కరప్షన్ ఒకవేళ ఉంటే మేడం గారు లోపల ఉంటారు. ఒకవేళ తను కరప్షన్ గింట కేజ్రీవాల్ సార్ గారితో
100 crores కరప్షన్ గింట లేకపోయిందంటే మేడం గారు బయటకు వస్తారు. దానికి ఎలాంటి సంబంధం లేదు మోడీ గారు. మనం కరెక్ట్ లీడర్ ఎన్నుకోవాలంటే ఏం చేయాలి? లాస్ట్ ఫైనల్ క్వశ్చన్. కరెక్ట్ లీడర్ని ఎంచుకోవాలంటే మన కోరికలు మన బద్ధకాన్ని వదిలేసి కష్టపడి ఎవరి కుటుంబానికి వాళ్ళు పని చేసుకుంటూ ఎవరి కుటుంబాన్ని వాడు పోషించుకుంటే ఏ కరప్షన్ ఉండదు. ఆడేదో ఇది చేస్తాడు ఫ్రీగా ఇస్తున్నాడు అని మనం అనుకుంటూ కూర్చుంటే వానికి అలవాటు చేసింది మనం కాబట్టి ఆ కరప్షన్ ఎవడు చేస్తున్నాడు ఎవడు తీసుకుంటున్నాడు, తీసుకునేది ఎవరు? మనమే కదా. ఆడు ఇస్తున్నాడు అంటే తీసుకునేది మనమే కదా. నువ్వు తీసుకోవడం మానే కరప్షన్ ఆగిపోతుంది. నీ దగ్గర నువ్వు కరెక్ట్ ఆ రూల్ని ఫాలో అవ్వక వాళ్ళని అంటే తప్పేం లేదు. ఇది నరేంద్ర మోడీ కానీ రాహుల్ గాంధీ కానీ కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ సంబంధం లేని విషయాలు. తీసుకోవడం మానేస్తే వాళ్ళు ఇవ్వడం మానేస్తారు అంతే. థ్యాంక్ యూ సార్. స్టేట్ పెట్రోల్ రేట్ తగ్గిస్తున్నారు, దీని గురించి మీరేమంటారు? ఇది ఆల్ ఓవర్ ఉన్నదే. ఇది అంటే ఓన్లీ ఈ గవర్నమెంటే కాదు, ఏ గవర్నమెంట్ వచ్చినా బిఫోర్ ఎలక్షన్స్ వాళ్ళకి ఇంకొంచెం మైలేజ్ పెంచుకోవడానికి టెంపరీగా కొన్ని తగ్గించడం, లేదా కొన్ని ఎక్కువ పథకాలు అప్పుడప్పుడే రిలీజ్ చేయడం, ఒక నెల ముందు 2 నెలల ముందు. ఇది ట్రెండ్ ఎప్పటి నుంచి సాగుతుంది. సో చేంజ్ రావాల్సింది ఎక్కడంటే ఎవరైతే ఇది అనౌన్స్ చేస్తున్నారో వాళ్ళు కాదు, ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు. వీళ్ళు ఓన్లీ ఈ పర్టికులర్గా ఈ ఫ్యూ మంత్స్లో జరిగింది ఈ స్ట్రాటజిక్ చేంజ్ కాకుండా ఇట్స్ బీన్ మంత్స్ అండ్ ఇయర్స్. అప్పటి నుంచి అసలు ఎంత ప్రోగ్రెస్ ఉంది, ఎంత డెవలప్మెంట్ ఉంది, ఏమేమి మారినాయి, ఇవన్నీ అనలైజ్ చేసుకుని ఓటేయాలి తప్ప ఈ 4-5 నెలల్లో లేకపోతే ఈ 6 monthsలో కొత్తగా తీసుకొచ్చినాయి, లేకపోతే ఇప్పటికిప్పుడు తగ్గించినాయి, ఇప్పటికిప్పుడు అనౌన్స్ చేసినవి కాకుండా ఆల్ ఓవర్ ఒక పాస్ట్ 4-5 years నుంచి ఎంతవరకు డెవలప్ చేశారు, ఎంతవరకు చెప్పినవి నెరవేర్చారు, ఇవన్నీ అనలైజ్ చేసుకుని ముందుకెళ్ళాలి. ఎలక్షన్ స్టంట్ లాగే ఇప్పుడు ఓన్లీ ఈ ఫ్యూ మంత్స్లో జరిగింది అయితే ఖచ్చితంగా ఎలక్షన్ స్టంటే అవుతుంది. ఆబ్వియస్లీ వీళ్ళు నిజంగా వీళ్ళకి తగ్గించాలి, రాయితీ ఇవ్వాలని ఉంటే కనీసం ఒక 2-3 years ముందే రావాలి కదా. ఆల్మోస్ట్ వచ్చి ఇప్పుడు 5 years అయిపోతుంది, 4.5 years 5 years అవుతుంది. నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, నాట్ ఇన్ ఫ్యూ స్టేట్స్, ఆల్ ఓవర్ గురించి చెప్తున్నా. ఇప్పుడు ఈవెన్ నేను ఆంధ్ర నుంచి వచ్చాను, ఆంధ్రప్రదేశ్లో కూడా లాస్ట్ ఒక 2-3 months నుంచే ఈ రోడ్లు వేయడం, లేకపోతే ఈ పథకాలు ఇంకించి పెంచుతాము, నెక్స్ట్ ఇయర్ నుంచి ఇది చేస్తాం అది చేస్తామని ఇప్పుడు ఎలక్షన్స్ ముందు చేసే స్టంట్లు ఇవన్నీ. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇది ప్రతి ఇండివిజువల్ బాధ్యత. ఓన్లీ మనం ఎలక్ట్ చేసుకున్న ఓన్లీ లెజిస్లేటివ్దే కాదు, ప్రతి ఒక్కరిది. సో మన దేశాన్ని మనం ఒక ప్రగతి పథంలో నడిపించాలంటే ప్రతి ఒక్కరు వాళ్ళకి వాళ్ళు అనలైజ్ చేసుకుని ఏ పర్సన్ అయితే మనకి మంచి చేస్తున్నారు, ఏ పర్సన్లో నిజంగా నిజాయితీ ఉంది, ఏ పర్సన్లో నిజంగా అసలు కట్టుబడి ఉన్నారు వాళ్ళు చెప్పిన మాటలకి, ఇవన్నీ అనలైజ్ చేసుకుని దాన్ని బట్టి మొత్తం ఇన్ని సంవత్సరాలుగా ఏమేం అంతా అనలైజ్ చేసుకుని చేయాలి తప్ప జస్ట్ ఒక ఫ్యూ డేస్లోనో ఫ్యూ మంత్స్లోనో జరిగిన ఈ మార్పులు చూసి అయితే కాదు. మొన్న మోడీ వచ్చారు, వచ్చి రాగానే కవితను అరెస్ట్ చేశారు. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? దాని గురించి నాకు పెద్ద ఐడియా లేదు. యాక్చువల్గా నేను నమ్మేది ఏంటంటే ఎవరో ఒకరు ఇరికిస్తే ఇరికిపోయే విధంగా అంత వీక్గా ఉంటుందని నేను అనుకోని సిస్టమ్. అట్లీస్ట్ టెంపరీగా వాళ్ళ మీద ఏమైనా ఫేక్ కేసులు పెట్టి ఇది చేసినా కానీ అల్టిమేట్గా న్యాయమే గెలుస్తుంది. అది కొంచెం లేట్ అవ్వచ్చేమో తప్ప ఇప్పుడు 100% ప్రూఫ్స్ లేకుండా 100% ఇది లేకుండా ఎంత ఇరికించినా ఎంత చేసినా అల్టిమేట్గా ఏదో ఒక బయటకు వస్తారు, తెలుస్తుంది. అది అనివార్యం, ఖచ్చితంగా రావాల్సిందే. అయితే కాదంటారు? ఎలక్షన్ స్టంట్ అయ్యి ఉండొచ్చు, బట్ నేను నమ్మేది ఏంటంటే నిజం ఇప్పటికైనా గెలుస్తుంది, నిజమే తెలుస్తుంది. అది వీళ్ళు ఇప్పుడు ఏదో టెంపరీగా చేసినంత మాత్రాన అది అంటే జనాలు అంత పిచ్చోళ్ళు కాదు కదా. ఒకసారి ఇలా లోపలికి వెళ్ళగానే అవును వీళ్ళు అప్పుడు మనుషులు కానీ అలా అట్ ది సేమ్ టైం చేయలేదు అని కూడా నేను స్ట్రాంగ్గా చెప్పలేను, ఎందుకంటే ఐ డోంట్ నో వాట్స్ ట్రూత్ అనేది. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అంటిల్ అది రిప్రూవ్ అయ్యే వరకు కూడా వీ కాంట్ ప్రిడిక్ట్ ఆర్ వీ కాంట్ జడ్జ్ ఎనీవన్. మనం కరెక్ట్ అయిన లీడర్ని ఎన్నుకోవాలంటే మనం ఏం చేయాలి? ఈ చేంజ్ అనేది పబ్లిక్లో రావాలి. లీడర్స్ ఎలా ఉన్నా కానీ పబ్లిక్ ఎన్నుకునే బాధ్యత, ఎన్నుకునే హక్కు ఇదంతా కూడా పబ్లిక్కే ఉంది కాబట్టి చేంజ్ అనేది పబ్లిక్ నుంచే రావాలి. పబ్లిక్లో మంచి చేంజ్ వచ్చిందో డెఫినెట్లీ మంచి లీడర్స్ వస్తారు. థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు స్టెఫెన్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పిఎం ఎవరు అనుకుంటున్నారు మీరు? చెప్పలేము, ఎవరు మంచి పని చేస్తే వాళ్ళకే వేస్తారు. మళ్ళీ ఎలక్షన్స్ అయిపోగానే మళ్ళీ రేట్లు పెంచేస్తారు, దీన్ని మీరు ఎలా చూస్తారు? ఎలక్షన్స్ అయిపోయినాక ఏముంటది, ఇక ఎవరికి ఏం అడగలేము, ఇక వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు పెంచుతారు. మొన్న మోడీ హైదరాబాద్కి వచ్చారు, రాగానే కవితను అరెస్ట్ చేస్తారు, ఇది మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు పవర్లో లేరు కాబట్టి ఇక ఏం చేయలేం కదా. ఇక
వాళ్ళు ఉన్నారంటే పెరిపి ఏదో ఒకటి చేయగలుగుతుండే. ఇదేమైనా ఒక పొలిటికల్ స్టంట్ లాగా మీరు ఏమైనా చూస్తున్నారా? అదైతే మేము అంతా గెస్ చేయలేమండి. అయితే దానికి దీనికి సంబంధం ఏం లేదంటారు. అది లేదండి. మనం కరెక్ట్ లీడర్ని ఎన్నుకోవాలంటే ఏం చేయాలి? పబ్లిక్ కి ఎడ్యుకేషన్ ఉంటేనే కరెక్ట్ లీడర్ని ఎందుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.